నువ్వు లావున్నావు. లావుకుంటే నువ్వు రా వెళ్దాం రా. మీ రూమ్ లో ఎవరు అబ్బాయిలు బాగుంటారా? అబ్బాయిలు బాగుంటారు. ఒక అబ్బాయిని సెట్ చేస్తావు నాకు. నలుగురు సెట్ చేస్తా. నలుగురు వద్దు, ఒకటి చాలు. ఒకటి ఎర్బో నీకు, ఒకటి ఎర్బో నీకు. నా నలుగురు వద్దు నాకు అని ఒకటి ఎర్బో అంటే నా ఇష్టం అని చెబుతున్నాను. మా ఇష్టం కూడా ఉంటుంది. రూమ్కి వస్తే ఇక్కడ నీ ఇష్టం, అక్కడ రూమ్లో మా ఇష్టం ఉంటుంది. సరే ఇక్కడ నా ఇష్టం, నేను ఏదైనా చేస్తా, అక్కడ నువ్వు చేయించుకో మరి. సరేనా? ఇక్కడ నేను ఏదైనా చేస్తా, అక్కడ నువ్వు ఏదైనా చేయించుకుంటావు. లేదు అక్కడనే చేయాలి. ఇక్కడే చేస్తాను. అక్కడనే చేయాలి. ఆడేం నీ రూమ్ తీసుకెళ్ళి మరి పదా. రూమ్ కాదు పోయకూడదు. డబ్బులు కట్టు మరి వెళ్దాం. తీసుకెళ్ళి ఆ డబ్బులు ఏదో నాకు మా రూమ్కి వెళ్దాం. మంచి పొంగు మీద ఉంది. మా రూమ్ కట్టితే మా రూమ్ ఇచ్చేస్తాడు ఆయన. 1000 రూపాయలకి రూమా? నేను 1000 రూపాయలు ఇంకా ఆయన చేత రూమ్ తాళం ఫస్ట్. 1000 రూపాయలు నువ్వు ఫస్ట్. 1000 రూపాయలు లేవు మరి. ఓ రూమ్కేమో 1000 రూపాయలు అంట. వాళ్ళు నలుగురు వస్తారా నీకు? డబ్బులు 1000 రూపాయలు. నీ నెంబర్ మాట్లాడతా అప్పుడు. నీతోనే ఏంది నువ్వు ఆపిన కానీ నస 50 రూపాయలు ఇచ్చి ఎంతసేపు సోది నేను ఇంతసేపు నీ సోది అన్నందుకు 50 రూపాయలు. మరి సోదిగా నువ్వే నన్ను ఆపేవు. ఆపి ట్రైన్ టికెట్ డబ్బులు కావాలి 100 రూపాయలు అంటున్నావు నువ్వే. నేను నువ్వే పైసలు నేను ఇస్తేనే 50 రూపాయలు మళ్ళీ నాకు ఇచ్చేసావు. అటుపో నువ్వే. నువ్వు ఎవడు ఆగమన్నాడు నిన్నాడా? నేను ఆపితే నువ్వు ఆగుతావా? నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. నా బుర్ర తింటున్నావు ఇది నువ్వు. చెప్పు ఎవడు నువ్వు అసలు? ఎవడు నువ్వు అసలు? నాకు అర్థం కాదు. నా బుర్ర తింటున్నావు ఇది. నేను కాలేజీకి వెళ్ళే టైం అయింది, నువ్వు వెళ్ళు. నేను నేను లవ్ చేయను, నాకు అట్లాంటి ఫీలింగ్స్ లేవు, వెళ్ళు. నేను కూడా ప్రపోజ్ చేయను, నాకు కూడా అసలు ఫీలింగ్స్ ఏం లేవు. ఎల్లు బాయ్. ఏందే మా అమ్మాయిలు తీసారా? మా నాన్న వచ్చాడు. చెప్పాయి ప్రపోజ్ చేసి ప్రపోజ్ చేసిన చెప్పేసి. ఇప్పుడు నాకు బయటికి వెళ్ళే పని ఉంది, నేను కాలేజీకి వెళ్ళాలి. మెంటలా నీకు? అరుస్తున్నాడు భయ్యుడు. కాదు, ఇప్పుడు మా నాన్న వస్తాడు, వెళ్తావా నువ్వు? లేదా కాలేజీకి వెళ్ళాలి నేను. మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాడా. 50 రూపాయలకి ఇచ్చి రూమ్కి రామంటావు ఏంది? రూమ్ కోసం ఏమైతుంది? 50 రూపాయలు ఇచ్చి నీ సిగ్గులేదు? 50 రూపాయలు ఎక్క బుద్ధి జ్ఞానం లేక 50 రూపాయలు ఎక్కువ. 50 రూపాయలకి రాదు. తీసుకోతారు. ఏంది నువ్వు పోలీస్ కేసు పెడతా పదా? ఏందమ్మా నువ్వే పిలిచి మళ్ళీ పోలీస్ ఏంది మరి 50 రూపాయలు రూమ్కి రా అంటే ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నీ మొహానికి అసలు 50 రూపాయలు తీసుకోవడం ఎక్కువ. నేను ఇవ్వను. నాకు ఎందుకు ఇచ్చావు? అసలు మా ఫ్రెండ్ వచ్చి తెలియదు. నువ్వు మా నాన్న చూస్తాడేమో. ఎల్లు బయట నుంచి నాకు ప్రపోజ్ చేస్తావేంది? నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, ఎల్లు.